అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయేది చాలా కాలం క్రితం చందమామ పత్రికలో సీరియల్గా వచ్చిన అద్భుత దీపం అనే కథ 8వ భాగం. ముందు భాగంలో దీపం భూతం సహాయంతో అలాదీన్ తన దారిద్ర్యాన్ని పోగొట్టుకోవడమే కాకుండా రాజకుమార్తెను పెళ్ళాడి రాజభవనానికి ఎదురుగా ఒక అద్భుతమైన భవనం కట్టుకుని అందులో సుఖంగా జీవిస్తున్నాడు. పేదలను కనిపెట్టి ఉంటూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాడు. అతని జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. అయితే ఆనాడు అలాదీన్ను భూమి అడుగున గుహలో బంధించి తన దేశానికి తిరిగి వెళ్ళిపోయిన మొరాకో మాంత్రికుడు అలాదీన్ తిండికి మాడి చచ్చిపోయాడనే అనుకున్నాడు. తన చేతికి అద్భుత దీపం దొరకనందుకు చాలా చిరాకు పడ్డాడు. రోజు ఆ దీపమే జ్ఞాపకం వచ్చేది అతనికి. వెంటనే అలాదీన్ మూర్ఖత్వం మీద పట్టలేనంత కోపం కూడా వచ్చేది. ఒకరోజు మాంత్రికుడికి ఆ దీపాన్ని, అలాదీన్ శవాన్ని కనీసం ఒకసారి చూసి సంతోషించాలని కోరిక కలిగింది. ఇందుకు గాను ఆయన ముగ్గులు వేసి మంత్రాలు చదివి ముగ్గుల మధ్య కూర్చుని అంజనం వేసి పరీక్షగా చూశాడు. ఆయనకు గుహ కనిపించింది, కానీ అందులో దీపమూ లేదు, అలాదీన్ శవం అసలే లేదు. మాంత్రికుడికి ఒళ్ళంతా జెర్రులు పాకినట్టు అయ్యింది. అంటే అలాదీన్ ఆ దీపంతో సహా గుహ నుంచి బయటపడ్డట్టు ఆయనకు అర్థమైంది. అంతే, అతను పట్టరాని కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ, ఓరి దౌర్భాగ్యుడా, నన్నే ధిక్కరించి దీపం కాజేస్తావురా, చూడు నా తడాక అని అరిచాడు. ఆ రోజే ప్రయాణం కట్టి ఎక్కడ మజిలీ కూడా చెయ్యకుండా నేరుగా చీనా దేశానికి వచ్చి ముఖ్య పట్టణం చేరుకుని ఒక సత్రంలో బస చేశాడాయన. మాంత్రికుడు మర్నాడు ఉదయమే నగరం 4 మూలలా చూడడానికి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళినా అలాదీన్ పేరు చెప్పుకునేవాళ్లే. అలాదీన్ ఎంత అందగాడు, ఎంత గొప్పదాత, ఎంత సంపన్నుడు అంటూ మాంత్రికుడికి ఈ ప్రశంసలు వింటున్న కొద్దీ మండిపోయింది. మీ నోళ్లతోనే మీరు అలాదీన్ చావు కోరుతారు, చూస్తూ ఉండండి అనుకున్నాడాయన. ఊరి వెంబడి తిరుగుతూ మాంత్రికుడు అలాదీన్ భవనం ఎదురుగా వచ్చాడు. దర్జీవాడి కొడుక్కి ఇంత దశ పట్టిందా? కూటికి ఠికాణా లేని వాడివి ఐశ్వర్యవంతుడు అయ్యావా? ఒరే అలాదీన్, మీ అమ్మ చేత మళ్ళీ నూలు వడికిస్తాను, చూసుకో. నిన్ను పూడ్చేటందుకు గొయ్యి నా చేత్తో స్వయంగా తవ్వుతానురా అని ఆయన తన మనస్సులో ప్రజ్ఞలు పలికాడు. ద్వారపాలకులను అడగగా అలాదీన్ చాలా రోజుల క్రితం వేట కోసం బయలుదేరినట్టు తెలిసింది. ఇది విని మాంత్రికుడు చాలా సంతోషించాడు. ఎందుకంటే అలాదీన్ లేకపోతేనే తన పాచిక మరింత బాగా పారుతుంది. అయితే అలాదీన్ దీపాన్ని ఇంటి దగ్గరే విడిచి వెళ్ళాడో లేక తన వెంట తీసుకుపోయాడో తెలీదు. ఈ విషయం తెలుసుకునేటందుకు గాను మాంత్రికుడు తన బసకు తిరిగొచ్చి అంజనం వేసి దీపం అలాదీన్ భవనంలోనే ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఆయనకు పట్టరాని ఆనందం కలిగింది. అతను వెంటనే రాగి పనివాళ్లుండే చోటికి వెళ్ళి 12 రాగి దీపాలు కొనుక్కుని వాటిని ఒక గంపలో పెట్టుకుని, కొత్త దీపాలు, కొత్త దీపాలు, పాత దీపాలు తీసుకుని కొత్త దీపాలు ఇస్తాం అని అరుచుకుంటూ అలాదీన్ ఇంటి వైపు బయలుదేరాడు. మాంత్రికుడి నెత్తిన ఉన్న పెద్ద తలపాగా, ఆయన చేస్తోన్న వింత బేరము వీధిలో ఆడుకునే కుర్రాళ్లను ఆకర్షించాయి. వాళ్ళు ఆటలు మానేసి మాంత్రికుడి వెంట పడ్డారు. అలాదీన్ భవనం చేరాక మాంత్రికుడు ఆ ప్రాంతంలోనే తిరుగుతూ పాత దీపాలకు కొత్త దీపాలు ఇస్తాం అని అరవసాగాడు. 99 కిటికీల బురుజులో ఉన్న రాజకుమార్తె మాంత్రికుడి అరుపులు, పిల్లల కేకలు విని బయటికి తొంగి చూసింది. ఇదంతా చూడగానే ఆమె నవ్వింది. ఆమె దాసీలు కూడా కిలకిలా నవ్వారు. వారిలో ఒకతే తన యజమానురాలితో, అమ్మా, నేను అయ్యగారి గది తుడిచేటప్పుడు అక్కడ పీట మీద పెట్టి ఉన్న పాత రాగి దీపం ఒకటి చూశాను. దాన్ని తీసుకుపోయి
ఆ దీపాలమ్మేవాడికి చూపించి దాని బదులుగా నిజంగా కొత్త దీపం ఇస్తాడేమో చూడనా అన్నది. దాసీది చూసిన దీపం నిజంగా అద్భుత దీపమే. అలాదీన్ వేటకు బయలుదేరే ముందు దాన్ని దాచటం మరిచిపోయాడు. విధిని తప్పించుకోవడం ఎవరికి మాత్రం సాధ్యపడుతుంది? రాజకుమార్తెకు పాపం ఆ దీపం గురించి కొంచెం కూడా తెలియదు. ఆమె దాసీదానితో, అవునే, అలాగే చేద్దాం, మన పాత దీపాన్ని బానిసవాడి చేత పంపించి కొత్త దీపం అడగమని చెప్పు. ఆ పిచ్చిముండా కొడుకు నిజంగా కొత్త దీపం ఇచ్చాడా, మనం కలకాలం నవ్వుకోవచ్చు అన్నది. దాసీది అలాదీన్ గదికి వెళ్ళి అక్కడ ఉన్న దీపాన్ని తీసుకుని ఒక బానిసకి ఇచ్చింది. వాడు దాన్ని పట్టుకుపోయి మాంత్రికుడికిచ్చి, అమ్మగారు ఈ దీపానికి కొత్త దీపం పట్టుకురమ్మన్నారు అన్నాడు. మాంత్రికుడు అద్భుత దీపాన్ని గుర్తించి వణికిపోసాగాడు. కంగారు పడతావెందుకు, ఈ దీపానికి కొత్త దీపం ఇవ్వవా అని అడిగాడు బానిస. మాంత్రికుడు తన ఉద్వేగాన్ని నిగ్రహించుకుని బానిస చేతిలో ఉన్న అద్భుత దీపాన్ని లాక్కుని తన గంప చూపించి, నీ ఇష్టం వచ్చిన దీపం తీసుకో అన్నాడు. బానిసవాడు రాగి దీపం ఒకటి తీసుకుని విరగబడి నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఈ లోపల మాంత్రికుడు తన గంపను, అందులో మిగిలిన రాగి దీపాలను తన వెంట ఉన్న పిల్లల మూక మీద గిరవాటు వేసి అద్భుత దీపాన్ని పట్టుకుని ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి అక్కడ దీపాన్ని రుద్దాడు. వెంటనే దీపం భూతం ప్రత్యక్షమై ఏమిటి సెలవు అని అడిగింది. అలాదీన్ భవనాన్ని ఉన్న పళంగా మొరాకో చేర్చు, అలాగే నన్ను కూడా ఆ భవనంలోకి చేర్చు అన్నాడు. ఆయన కళ్ళు మూసి తెరిచేసరికి అలాదీన్ భవనము అందులో ఉండే సమస్త వస్తువులతోనూ మొరాకో దేశంలో తోటల మధ్య ఉన్నది. మాంత్రికుడు ఆ భవనం లోపల ఉన్నాడు. మర్నాడు ఉదయం రాజుగారు తన గది కిటికీ నుంచి తన కూతురి ఇంటికేసి చూసి అక్కడ ఏమీ లేకపోవడం చూసి నిర్ఘాంతపోయాడు. అలాదీన్ భవనం ఉండవలసిన చోట విశాలమైన మైదానం ఉన్నది. అందులో భవనం తాలూకు పునాదుల గోతులు మాత్రం ఉన్నాయి. భవనమేమో అదృశ్యమైంది. ఏమిటి ఆశ్చర్యం, ఏం జరిగింది అని రాజుగారు మదనపడుతున్న సమయంలో ఆయనను సభకు తీసుకుపోవడానికి మంత్రి వచ్చాడు. రాజు ఆయనతో, మంత్రి, అమ్మాయి ఇల్లు ఏమైంది అని అడిగాడు. రాజుగారికి మతి చలించిందనుకుని, అదేం ప్రశ్న మహారాజా అన్నాడు మంత్రి. అయితే నీకేమీ తెలియదా అన్నాడు రాజు మరింత ఆశ్చర్యంగా. నాకేమీ తెలియదు మహారాజా అన్నాడు మంత్రి అయోమయంగా. నువ్వు అలాదీన్ ఇంటిని చూడలేదన్నమాట, ఇప్పుడు చూడు అంటూ రాజు కిటికీ దగ్గరికి మంత్రిని లాక్కుపోయాడు. ఘోరం, ఘోరం, అలాదీన్ భవనం మాయమైంది. ఆ అలాదీన్ మంత్రగాడని ఇప్పుడైనా ఒప్పుకుంటారా మహారాజా అన్నాడు మంత్రి. రాజు ఆగ్రహావేశంతో, ఆ నీచుడు, ఆ మంత్రగాడు, ఆ వంచకుడెక్కడ, అలాదీన్ ఎక్కడ అన్నాడు. మహారాజా, అతను వేటకు వెళ్ళాడు, ఇవాళే తిరిగి రావాలి. నేనతనికి ఎదురు వెళ్ళి ఆ భవనాన్ని ఏం చేశాడో తెలుసుకురమ్మని సెలవా అన్నాడు మంత్రి. తానింతకాలానికి అలాదీన్ మీద జయం సంపాదించినందుకు సంతోషిస్తూ. ఏమీ అవసరం లేదు, ఆ వెధవను చేతులు కాళ్ళు కట్టి నా దగ్గరికి ఈడ్చుకురమ్మని సర్దారుకు చెప్పు అన్నాడు రాజు. మంత్రి రాజాజ్ఞను సర్దారుకు చెప్పాడు. సర్దారు 100 మంది భటులను వెంటబెట్టుకుని అలాదీన్కు ఎదురు వెళ్ళాడు. నగర ద్వారం దాటి కొంత దూరం వెళ్ళేసరికి అలాదీన్ కనిపించాడు. వెంటనే రాజభటులు అతన్ని చుట్టుముట్టారు. సర్కారు అలాదీన్తో, ఏలినవారు నన్ను క్షమించాలి, నేను రాజుగారి నౌకరును, ఆయన ఆజ్ఞ పాటించి తీరాలి. తమరికి సంకెళ్ళు వేసి ఈడ్చుకుని రమ్మని రాజుగారు నన్ను ఆజ్ఞాపించారు. మీకు ఎంతో రుణపడి ఉన్నాను, అందుచేత నన్ను మీరు క్షమించాలి అన్నాడు. ఆశ్చర్యంతో అలాదీన్ కాసేపు ఏమీ అనలేకపోయాడు. చివరకతను, నేను చేసిన అపచారం ఏమిటో రాజుగారు చెప్పారా? ఎందుకంటే నేను ఆయనకు గాని ఆయన రాజ్యానికి గాని ఎట్టి ద్రోహము చేసి ఎరగను అన్నాడు. నాతో రాజుగారు ఏమీ చెప్పలేదు అని సర్దారు జవాబిచ్చాడు. అయితే మీ విధిని మీరు నిర్వహించండి అంటూ అలాదీన్ తన గుర్రం మీద నుంచి దిగాడు. సర్దారు అతని చేతులు కట్టేసి నడుముకు గొలుసు కట్టి చేత పట్టుకుని
తన గుర్రం మీద సవారీ చేస్తూ నగరానికి తిరిగి వచ్చాడు. సర్దారు రాజభటులు అలాద్దీన్ను కట్టి తెస్తూ నగరంలో ప్రవేశించగానే ఈ దృశ్యం పౌరుల కంటపడింది. ఎందుకో రాజుగారు అలాద్దీన్ను శిరచ్ఛేదం చేయబోతున్నారని వారు గ్రహించారు. వారికి అలాద్దీన్పై అంతులేని ప్రేమ. అందుచేత ప్రజలు కత్తులు, బాకులు, కర్రలు, రాళ్ళు తీసుకుని సర్దారు వెనకాలే నడవసాగారు. త్వరలోనే ఈ గుంపు వందల సంఖ్య దాటి వేల సంఖ్యలో పడింది. క్షణక్షణానికి వారి ఉద్రేకం రెచ్చిపోసాగింది. 100 మంది భటులున్నప్పటికీ సర్దారు అలాద్దీన్ను రాజప్రాంగణంలోకి తీసుకుపోవటం చాలా కష్టమైంది. ప్రజలు ఆకలిగొన్న తోడేళ్లలాగా ఉన్నారు. అలాద్దీన్ లోపల ప్రవేశించగానే వారు భయంకరంగా అరుస్తూ అలాద్దీన్ను విడిపించాలి అని నినాదాలు చెయ్యసాగారు. రాజు చాలా కోపంలో ఉన్నాడు. అలాద్దీన్ తన ఎదురుగా రాగానే ఆయన జరిగిన దానికి సంజాయిషీ అడగటానికి బదులుగా ఈ దుర్మార్గుడి తల వెంటనే తీసేయండి అని భటులకు ఉత్తరవిచ్చాడు. తలారి వచ్చి అలాద్దీన్ సంకెళ్ళు విప్పి అతని కళ్లకు గంత కట్టి వధ్యస్థానానికి తీసుకుపోయి మోకరించి దైవధ్యానం చేసుకో అన్నాడు. కానీ అతను కత్తి ఎత్తి అలాద్దీన్ తల తెగవేసే లోపుగా బయట ఉన్న ప్రజలు ప్రహరీగోడ ఎక్కి లోపలికి దూకసాగారు. కొందరు రాజద్వారాన్ని పగలగొట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాజు తలారితో ఆగు అన్నాడు. ఆయన సర్దార్ కేసి తిరిగి అలాద్దీన్ తల తీసియటం లేదని ప్రజలతో చెప్పు అన్నాడు. సర్దారు ప్రజలతో ఈ మాట చెప్పిన మీదట ప్రజల కోపం కొంతవరకు శాంతించింది. వారు ద్వారాన్ని పగలగొట్టే ప్రయత్నం, గోడల మీద పాకే ప్రయత్నం మానుకున్నారు. అలాద్దీన్ కళ్లకు కట్టిన గంతలు విప్పారు. అతను లేచి నిలబడి గద్గద స్వరంతో, మహారాజా, నాకింత అవమానం ఎందుకు చేశారో సెలవిస్తారా? నా వల్ల జరిగిన అపరాధం ఏమిటి అని అడిగాడు. ఏమీ అపరాధం జరిగింది నీకు తెలియదే, నా వెంటరా చూపిస్తాను అంటూ రాజు అలాద్దీన్ను రాజభవనం వెనకాల వైపుకు తీసుకెళ్ళాడు. అక్కడ తన భవనం లేకపోవడం అలాద్దీన్ అప్పుడు గమనించాడు. అతని కళ్ళు మసకైపోయాయి. నోట మాట రాలేదు. పరమనీచుడా, నా కూతురేమైంది? నా ప్రాణానికి ప్రాణమైన కూతురు, నా ఒక్కగానొక్క కూతురు అన్నాడు రాజు పట్టలేని కోపంతో. మహారాజా, నేనేమీ ఎరగను అన్నాడు అలాద్దీన్. విను, నీ దిక్కుమాలిన భవనం నాకు అక్కర్లేదు. కానీ నా కూతురిని వెంటనే తెచ్చి నాకు చూపించకపోయావో నీ తల తీసేస్తాను అన్నాడు రాజు. మహారాజా, విధిని తప్పించుకోగలమా? నేను చెయ్యని తప్పుకు నా తల అర్పించవలసి ఉంటే ఖచ్చితంగా అర్పించే తీరాలి. కానీ నా ప్రియమైన భార్య కోసం నేను వెతకవలసి ఉంది. ఇందుకుగాను నాకు 40 రోజులు గడువిప్పించండి అని అలాద్దీన్ మనవి చేసుకున్నాడు. గడువిచ్చాను, వెళ్ళు. కానీ గడువు లోపల నా కూతురిని చూపించలేకపోయావో నువ్వు ఎక్కడ ఉన్నా పట్టి తెప్పించి శిక్షిస్తాను. ఆ మాట జ్ఞాపకం ఉంచుకో అన్నాడు రాజు ఉద్రేకంగా. అలాద్దీన్ తల వంచుకుని బయటికి వెళ్ళాడు. అతనిప్పుడు గుర్తుపట్టేలాగా లేడు. దుఃఖంతో అతని రూపమే మారిపోయింది. అతను ఎదురుపడిన వారిని నా ఇల్లేమైంది, నా భార్య ఏమైంది అని అడగసాగాడు. రాజుగారి నిర్దయ వలన అలాద్దీన్ మతి కాస్తా పోయింది, పాపం అనుకున్నారు ప్రజలు. అలాద్దీన్ నేరుగా నగరం విడిచి వెళ్ళిపోయాడు. ఈ గడ్డు పరిస్థితి నుంచి అలాద్దీన్ బయటపడ్డా లేదా, ఒకవేళ పడితే ఏం జరిగింది అన్నది తరువాయి భాగంలో విందాం. అంతవరకు సెలవు.